ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. అలాగే కూడా మనం ప్రతి రెమెడీస్ కూడా ప్రతి వారం కూడా ఒక దినాభివృద్ధి చెందుతూ అలాగే కొత్త రెమెడీస్తో మరి ముందుకెళ్తూ ఎంతో ఆసక్తికరమైనటువంటి విషయాలని పంచుకుంటూ మరి తాళపత్ర శాస్త్రాలను అనుసరిస్తూ మరి ప్రతి రెమెడీస్ కూడా అలాగే తప్పకుండా పాటిస్తూ వెళ్తున్నాము. అలాగే ప్రతి వారము కూడా ఈ వారము కూడా మరి కొత్తదనంతో తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క 12 రాసుల వారికి కూడాను మరి కాలపరిణామం ప్రకారం మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా మరి వివిధ పడిపూజా కార్యక్రమాల్లో ఉంటూ దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళుతూ అలాగే వివిధ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటూ అలాగే మీ ముందుకు కూడాను ప్రతి వారంలానే ఈ వారం కూడా మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గత వారంలో కొన్ని రెమెడీస్ని మనం పాటించుకుంటూ ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ఇది కూడా తూచా తప్పకుండా పాటిస్తూ అలాగే ముందుకు వెళ్తున్నాము. ఏది కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా ఎదుగుదలతో పాటు మరి ఏ ప్రయత్నం చేసినా విజయం అవుతుందని ప్రతి ఒక్కరు చెప్తా వచ్చారు. ఫాలో అవుతున్న రెమెడీస్ని ప్రతిదీ కూడాను వారం అలాగే కంటిన్యూషన్గా చూస్తూ ఫాలో అవుతున్నారు. అలాగే ముందుకు వెళ్తున్నారు. ప్రతిదీ కూడాను సరికొత్త ఆలోచనలతో మీరు కూడా ఏ కార్యక్రమం చేసిన యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుకు వెళ్తారు. అంతేగా ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దైవ దర్శనాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. అంతేకాకుండా ఒక మేషరాశి వారు వివిధ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ అలాగే వివాహానికి సంబంధించిన శుభ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మాటలు అయితే జరుగుతాయి కానీ శుభ కార్యక్రమాలు అయితే గత 2 నెలల తర్వాత ఏదైనా సరే శ్రీకారం చుడతారు. అంతేకాదు నూతనంగా ఏదైనా కొనాలి, వస్తువు రూపేణ బంగారు రూపాయన కొనాలి అంటే కనుక ఒక ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే కుటుంబ సభ్యులతో పాల్పంచుకుంటారు. అంతేకాకుండా ఏదైనా బిజినెస్ పెట్టాలి అలాంటి ఏదైనా ఆలోచనలు ఉంటే కనుక ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ ముహూర్తాల్లో ఏదైనా సరే చేస్తే కనుక అలాంటి ప్రయత్నం అదే బిజినెస్ పరంగా కిరాణా మర్చెంటే కానివ్వండి లేక శారీస్కి సంబంధించినవి కానివ్వండి అలా వివిధ ఏదైనా చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఈ అభివృద్ధిలోకి ఖచ్చితంగా వస్తారు. అలాంటి ఆలోచనలు చేస్తే మీ అభివృద్ధి మరింత స్థాయికి అవుతుంది. అంతేకాదు మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడాను దేవీ దేవతల ఆరాధనలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసా వాచాకారమైన నమ్ముతూ ఆ స్వామికి గంధ విభూతులతో అభిషేకిస్తే కనుక ఖచ్చితమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. గతంలో మనం కొన్ని నెలల కింద చెప్పుకొని వచ్చాం. ఏదైతే వివాహానికి సంబంధించినటువంటి ఏదైతే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారో అవ్వట్లేదు, అలాంటి చేస్తున్నాం స్వామి, కొంతకాలం వరకు సంబంధాలు వస్తున్నాయి, దాన్ని సెట్ అవ్వట్లేదు, కొంచెం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఏదైతే రెమెడీస్ చెప్పానో మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రెమెడీస్ని కనుక ఖచ్చితంగా మీరు తూచ తప్పకుండా పాటిస్తే కనుక మీరు ఏదైనా సరే సంకల్ప బలం ఎంత దృఢంగా ఉందో గొప్పగా ఉందో మీకు దానికి నిదర్శనం వచ్చేస్తుంది. ఎందుచేత అంటే అది ప్రతి ఒక్కరికి కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చింది. కాబట్టి మీరు కూడా ఏ ప్రయత్నం చేసినా సరే సక్సెస్ అవ్వాల్సింది. కళ్యాణం గురించి ప్రయత్నం చేస్తున్నారు, అలాగే సంతానం గురించి, అలా వివిధగా బిజినెస్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగం ఉంది, వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఒక రాశిలో ఉన్నవారైతే మంచి కంపెనీ నుంచి ఆఫర్స్ వస్తాయి. ప్రతిదీ కూడా మీకు పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకంటే మీరు చేసేటువంటి దేవీ దేవతల ఆరాధన మెయిన్గా ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం. అది ఖచ్చితంగా దృఢంగా ఉన్నవారు
ఎక్కడైనా సరే విజయం మీ వెనకాలే ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క పెంపకంలో ప్రతి ఒక్కరి కూడాను అనుగ్రహం అంటే మీకు చెప్పవసరం. ఎందుకంటే వాళ్ళ మాటలు ఎప్పుడు కూడాను మంచిగా చెప్తారు, కానీ చెడు మార్గంలో వెళ్ళొద్దని చెప్తారు. అది దృష్టిలో తీసుకుని ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి నిత్యము కూడా మీరు దేవీ దేవతల ఆరాధనలో ముందుకు వెళ్ళండి. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉందని మీరు గతంలో చెప్పాను. ఈ వారం కొంచెం అనుమానాస్పందనగా చిన్న చిన్న విభేదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నూతనంగా బిజినెస్కి సంబంధించిన ఆలోచనలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలో మరి ముందుకు వెళుతూ ఖచ్చితమైన సత్ఫలితాలు తీసుకుంటారు. ఏదైనా బిజినెస్ సంబంధించినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ఇలా వీసాకు సంబంధించినటువంటి అప్లై చేస్తున్న దానికి గురించే కానివ్వండి, ఏదైనా సరే అలాంటి ఆలోచనలు అయితే ఈ వారం కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, ఖచ్చితంగా గంధ విభూతులతో అభిషేకించిన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. గతంలో మనం కొన్ని సందర్భానుసారం చెప్పే వచ్చాను. ఏంటంటే ఇలాగ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రయత్నం చేసి విఫలమయ్యామండి, కొన్ని లక్షల నష్టం వచ్చింది. ఆ నష్టానికి ఏ రకంగా భర్తీ చేయాలో కూడా తెలియట్లేదు స్వామి, మేము దాంట్లోనే కూరుకుపోయి ఉన్నాము, బయటికి రాలేమా, అన్యాయంగా మేము అప్పు చేసేసి మేము దానికి వడ్డీ కడతా ఉన్నామని చెప్పేసి అన్నారు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే ఈ 12 రాశుల వారు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అప్పు చేసి మీరు ఏది చేయమని ఎవ్వరూ చెప్పరండి. ఉంటేనే, డబ్బు ఉంటేనే దానికి ఏదన్నా మీరు ప్రయత్నం చేయండి. అప్పు చేసి దానికి ఇంకొక అప్పు పెట్టండి, ఆ అప్పుని ఇంకో అప్పు ఎలాగ వెళ్తాదో తప్ప దాన్ని మీరు పూడ్చడానికి అవకాశం ఉండదు. ఈ వడ్డీలు కట్టుకుంటూ మీరు తిరుగుతూ ఉంటారా చెప్పండి, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే డబ్బు ఉంటేనే దానికి మీకు ఏదైనా సరే ఒక ప్రతిఫలం అనేది దక్కుతుంది. లేనప్పుడు మీరు అప్పు చేసి ఏ ప్రయత్నం దయచేసి చేసి మీరు అప్పుల పాలైతే అవ్వద్దు. నేను మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను. మొన్న కూడా గుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఇదే మాట. అది దృష్టిలో పెట్టుకొని డబ్బు ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా. అంతేకాదు దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు కాబట్టి కొంత అప్రమత్తం అనేది అవసరం. ఇరుగుపొరు వారి అంటే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శనివారము శనీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకించి చక్కగా స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే కనుక ఆ స్వామి సాక్షాత్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా ఎవరైతే ఉన్నారో మంచి స్టడీస్ పరంగా అభివృద్ధిలోకి వెళ్తున్నారో గట్టి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే మీరు అనుకున్న చదివినట్టు అలా దిగుతాయి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మీరు మైండ్ సెట్ని అంటే చదివినట్టు కాదు, మీరు దృష్టిలో దాని ఆల్టర్నేట్ ఏదైతే ఇస్తాడో దానికి సంబంధించిన దృష్టిలో పెట్టుకొని మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ మార్క్ తీసుకుంటారు, ఒక ఉన్నత స్థానంలో తీసుకుంటారు. రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంది. మరి గవర్నమెంట్ రంగంలో పనిచేస్తున్న వారి యొక్క అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. చాలా సందర్భానుసారం ఆరోగ్య పరిస్థితుల్లో కొంత అప్రమత్త వహించండి అని చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఎందుచేత అంటే కొంత ఆర్థికంగా మనం బలమైతేనే ఆ ఆర్థికంగా ఉన్నప్పుడు కొంచెం మనం ఆ దృఢత్వం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ప్రతిసారి కూడాను కొన్ని సందర్భానుసారం చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడాను భాగంగా ఆరోగ్యాన్ని మనం ఎంత అయితే ఇలాగా ఏదో కొంచెం నరదిష్టి తగలడం వల్ల ఇలా ఇంకో రకంగా అవి కొన్ని ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అలాంటికి సంబంధించిన ఏదైతే ఈ వారం చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు.
హాస్పిటల్ నుంచి వచ్చి చక్కగా ప్రశాంతమైన వాతావరణం జీవిస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అప్రమత్తం వహించండి. సన్నిహిత వర్గాలతో మాట్లాడేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని మాట్లాడండి. కొత్త స్నేహాలు పరిచయం అయినప్పటికీ కూడాను అది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ యొక్క 10 మందికి ఉపయోగపడేలాంటి ఆలోచన భాగంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి. మీ పరంగా మీకు వ్యక్తిగతంగా తెలియనటువంటి సూచనలు ఇస్తే ఏదైనా సరే గుడ్డుగా నమ్మదు దయచేసి. అంతేకాదు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో నూతన బిజినెస్ సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు. సాఫ్ట్వేర్ రంగం కూడా మంచి అభివృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రాజకీయంగా మంచి ప్రజల్లో మంచి బలోపేతం అవడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ స్థానంలో ఉన్నవారైతే మంచి అభివృద్ధిలోకి రావటం, అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. గత వారంలో నేను ఒక విషయం చెప్పాను. ఒక రెమెడీస్ని మీరు చాలా సందర్భంలో రెమెడీస్ని పాటిస్తున్నట్టే మీరు అనిపిస్తుంది, కానీ దాన్ని ఒక క్లుప్తంగా ఒక సీరియస్గా తీసుకోవాలండి. చాలామంది చెప్తా వచ్చాను ఏంటంటే, గురువుగారు మీరు రెమెడీస్ పాటిస్తున్నాము, ముందుకు వెళ్తున్నాము, మాకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగట్లేదండి. కాకపోతే ఏంటంటే మేము అనుకున్నది దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది, దానికి ఏదైనా పరిష్కారం చెప్తారా అని చాలామంది అడుగుతున్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను, దృష్టిలో పెట్టుకోండి. మీరు చేసేది మీకు ఉపయోగపడేది 10 మందికి ఉపయోగపడేది మీరు చేస్తున్నారు, ఓకే, అవ్వట్లేదు, అది అక్కడితో నా పురుషా పడిపోతుంది. అయితే మీకు అవ్వట్లేదు అనే సంకల్పం ఉంటే శివాలయం గుడికి వెళ్ళండి. శివాలయం గుడి దగ్గర గజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం 1 నుంచి 5 నిమిషాల వరకు ఉండగలగాలి. 1 నుంచి 5 నిమిషాలు కనుక గజస్తంభం దగ్గర ఉంటే ఖచ్చితంగా ఏదైతే మీరు అనుకుంటున్నారో అది 100% అతి త్వరలో నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చక్కగా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడాను విఫలమైతే అవ్వదు. అంతేకాదు వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చర్చనీయాంశంగా మారతాయి. చక్కగా ఇంట బయట దాని గురించి మాట్లాడుకుంటారు. బ్రహ్మ ముహూర్తాల్లో చక్కగా మీరు ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఈ 2 నెలలు మూడం కాబట్టి ఏదైనా సరే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రతిదీ కూడా 10 మంది సలహా తీసుకోవాలి, పెద్దల సలహా తీసుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాకుండా మీరు ప్రతినిత్యము కూడాను ఆంజనేయ స్వామికి కనుక సింధూరముతో తమలపాకులతో అభిషేకించిన అర్చించిన ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. 100కి 100 రూపాయలు, ఇది అక్షర సత్యం. ఆ స్వామికి అభిషేకించినటువంటి సింధూరు ఏదైతే ఉందో ఆ సింధూరాన్ని చక్కగా నుదుటిని రాసుకోండి. ఏదైనా సరే విజయం మీ వెనకాల తిరుగుతూనే ఉంటుంది. అంతటి బలం ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మీ వెన్నుండి ఖచ్చితంగా నడిపిస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా పేరు నేను చెప్పేది ఒకటే, ఏదైనా సరే ఉద్యోగం రీత్యా కానివ్వండి, ఏదైనా బిజినెస్ రీత్యా కానివ్వండి, అలాగా అవ్వట్లేదు అయినా పనికి సంబంధించిన ఏదైనా కానీ ఆంజనేయ స్వామి సింధూరం కనుక ధరించి నుదుటిన కానీ ఛాతీని కానీ పెట్టుకొని వెళ్తే కనుక ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని మరీ వెళ్ళండి. ఎక్కడైనా సరే మీకు విజయమే. మీ యొక్క సన్నిహిత వర్గాల నుంచి కలయిక బాగలేదు కాబట్టి ఒక దూర ప్రయాణాల్లో అప్రమత్తం వహించి నిమ్మపండుని, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి నిమ్మపండుని చక్కగా మీరు క్యారీ చేసినట్టే కనుక ఎక్కడ అనేది ఆటంకాలు ఎదురవుతుంది. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. చాలా సందర్భానుసారం కూడా నేను చెప్పుకొచ్చాను. ఒక సాఫ్ట్వేర్ రంగం గురించి నేను అంతకుముందు కూడా నేను అన్నాను. మీరు కంపెనీస్ని మారేటప్పుడు కూడా మీకు ఒక సర్వీస్ని గుర్తిస్తారు, కానీ మీరు సాఫ్ట్వేర్ అని చాలామంది చెప్తా ఉన్నారు.
అది కరెక్ట్ కాదని. శాలరీ పెరగాలంటే ఒక సంవత్సరము, ఒక 2 సంవత్సరము ఒక కంపెనీలో చేస్తే ఒక సర్వీస్ పెరిగి చక్కగా మళ్ళీ స్కేల్ బాగుంటుంది. అక్కడ ఉన్నటువంటి చేసే వర్క్ కూడా మీరు స్పీడప్ చేయగలుగుతారు. మీకు జీతాలు పెరగట్లేదండి, పలానా బిజినెస్ ఒక దాంట్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవడానికి చూడాలి, కానీ మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఏదో చేస్తానంటే సరిగ్గా దృష్టిలో పెట్టుకోండి. మీకు వచ్చిన వృత్తినే చేయండి. చేసిన దాన్ని వదిలేస్తే మళ్ళీ ఇంకో దాంట్లో మీరు తలదొరచగలదు. దయచేసి మనం ఎప్పుడైతే మనకి ఆలోచనలు దాంట్లో ఆర్థికంగా మనం బలోపేతమై మంచి దృఢంగా ఉన్నామో అది దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. అది వదిలేసి ఇంకో దాంట్లోకి వస్తే మీ తెలియని ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను. ఆ దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గం నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి కూడా కొంత కలయిక ఏర్పడుతుంది. కొంత అప్రమత్తం అవసరం. అంతేకాకుండా బంధుమిత్రుల నుంచి అయితే వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే చర్చనీయాంశంగా మారతాయి. కోర్టుకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో ఈ వారం ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. కొన్ని సందర్భాలనుసారం కోర్టుకు సంబంధించింది ఏదైతే చిక్కులు ఉన్నాయో ఎన్నో సంవత్సరాలుగా ఒక తీరనటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది ఈ వారము క్లియరెన్స్ జడ్జిమెంట్ అంటే ఒక హీరింగ్ మీకు వచ్చేసేటువంటి అవకాశం అయితే ఉంది. 100కి 100 అక్షర సత్యం ఇది. అంతేకాదు మీరు ఏదైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. ఒక్కసారి ఇస్తా మళ్ళీ వెనక్కి రాదు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు మీరు ఎన్ని చీటీలు రాసినా ఎన్ని ప్రామిసరీ నోట్లు రాసినా వృధా. ఒకవేళ డబ్బు ఉంటే కనుక మీ బ్యాంకులో పెట్టుకోండి, లేకపోతే మంచి కార్యక్రమాలు వస్తువు రూపాయలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని తప్ప ఎవరికైనా ఇచ్చినా సరే మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బంది పడడం కన్నా ఇది చాలా సున్నితమైనటువంటి అవకాశం. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాలు మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. దైవ దర్శనాలు చేస్తారు. నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే సందర్భానుసారం మాటలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ వారం అంతా కూడాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను శనివారము వెంకన్నబాబు దేవాలయానికి వెళ్ళి ఆ స్వామికి 7 ప్రదక్షిణాలు చేసి 7 నమస్కారాలతో చేతులు 2 పైకి జోడించి స్వామిని మనస్ఫూర్తిగా కనుక వేడుకుంటే కనుక ఖచ్చితంగా 100కి 100 ఇది నెరవేరుతుంది. ఎందుచేత అంటే స్వచ్ఛమైనటువంటి తండ్రి ఆ స్వామి శ్రీనివాసుడు. కాబట్టి కలియుగ దేవుడిని మనం ఎంత ఆరాధిస్తే ఆ స్వామిని మన బాధ వింటాడు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇలాంటి ఆర్థిక బాధలు, రుణ బాధలు, శత్రు బాధలను ఇలాంటి విముక్తి అవ్వాలంటే కనుక ఖచ్చితంగా నేను శ్రీనివాసుడి యొక్క రెమెడీ ఒకటి చెప్పాను. ఆ గోవిందనామాలతో చక్కగా రెమెడీస్ని కనుక మీరు చేస్తే కనుక 7 వారాలు కానీ 9 వారాలు కానీ 11 వారాలు కానీ చేస్తే కనుక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా. అంతేకాదు ఉద్యోగరీత్యా ప్రయత్నం చేస్తున్నవారే కానివ్వండి, అలాగే మరి ఉద్యోగంలో ఉన్నవారే కానివ్వండి, ఈ వారం మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. చదువుకునే వారికి కూడా మంచి ఆసక్తికరమైనటువంటి గవర్నమెంట్ నుంచి మంచి వార్తలు వింటారు. రాజకీయంగా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. అంతేకాకుండా మీరు ప్రతినిత్యము కూడాను తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుని మరీ ముందుకెళ్ళండి. ఎక్కడైనా మీకు విజయం సిద్ధిస్తుంది. ప్రతినిత్యము కూడాను ఏ బిజినెస్కి సంబంధించిన దూర ప్రయాణాలు చేసినా నిమ్మ పండును మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎక్కడైనా మీకు విజయం మీకు సిద్ధిస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భాల్లో నేను చెప్పుకొచ్చాను. చదువుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల్లో ప్రయత్నం చేస్తున్నాము, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాము, పలానా ఇలా గ్రూప్స్కి రాస్తున్నాము, ఇలాగ డిఎఫ్సి రాస్తున్నాము, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తున్నాము అని చాలామంది ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఈ సంవత్సరంలో, అది కూడా ఈ మాసంలో, వచ్చే ఈ నెల మాసం ఆఖరి చివరిలో మంచి కాల్ లెటర్ అందుకునేటువంటి సందర్భానుసారం చాలా వస్తాయి.
అంటే గవర్నమెంట్ నుంచి ఎవరైతే అర్హుడు ఎవడు అనర్హుడు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని వారు పంపిస్తారు. ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశ సద్వినియోగం చేసుకొని మరి ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే మీ సంకల్ప బలం, మీ గోల్ ఏదైతే ఉందో 100% నెరవేరి మంచి స్థాయిలో వెళ్ళడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ధనం ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి ఇవ్వండి. దూర ప్రయాణాలు చేస్తారు. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో వివాహానికి సంబంధించిన చిన్న చిన్న గొడవలు అయినప్పటికీ కూడాను పెద్దలు సద్దుమణిగా చేసేటువంటి కార్యక్రమం భాగంగా అది యొక్క ఇరు వర్గాలు కూడా ఒక మంచి ఒప్పందం ప్రకారం భార్యాభర్తలిద్దరిని కలపడానికి ప్రయత్నం చేయండి. కానీ గొడవలు మరింత బలోపేతం అవ్వకుండా చూడండి దయచేసి. ఈ యొక్క జీవిత భాగస్వామిగా చిన్నపిల్లలు కూడా మీరు మీ దగ్గర ఉన్నప్పుడే కూడా వాళ్ళ జీవితం అన్యాయం అవ్వకూడదు, అది దృష్టిలో పెట్టుకుని మరి ముందుకెళ్ళండి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. బంధుమిత్రుల నుంచి సన్నిహితుల నుంచి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి మాటలైతే మీ దగ్గరకు వస్తాయి. అంతేకాదు మీరు చేసే ప్రతినిత్యం కూడా 10 మందికి ఉపయోగపడేలా చేయండి. 10 మంది మీ మన్నన పొందండి. అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. చాలా సందర్భాల్లో నేను కొన్ని చెప్పుకొని వచ్చాను. రెమెడీస్ని మనం మారుస్తున్నాము. ఆ మార్చిన సందర్భంలో కూడా నేను చెప్పొచ్చేది ఒకటే, ప్రతి ప్రయత్నంలో చేయమని చెప్తున్న విజయం ఉంటుంది వెనకాల ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఏదో రావాలి అనే దృఢ సంకల్పంతో చేయకండి. మీ మనసులో నుంచి రావాలి. ఏం చేసినా సరే చేసిన తర్వాత అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకంటే నేను మా నమ్మకంతో చేశానా, నాకేదో రావాలని చేశానా అనేది ఒక ఆలోచన మీలో వస్తుంది. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ప్రతి రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలలోనే ఉంటేనే, దేవీ దేవతల ఆరాధనలో ఉంటేనే ఏదైనా మీకు విజయం సిద్ధిస్తుంది. ఎందుచేత అంటే కొన్ని యొక్క కలియుగంలో ఈ యొక్క కలిపురుషులు ప్రతి ఒక్కరూ కూడాను చాలా అంటే చాలా తెలియని తప్పులే కానీ తెలిసే చేసే తప్పులే కానీ చాలా చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడో తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలం ఇప్పుడు జరుగుతున్నటువంటి పుణ్యఫలం వల్ల మీకు కొన్ని చిక్కుముడులు ఇబ్బందులు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా విముక్తి అవ్వటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏం చేతంటే వాళ్ళు చేసిన ప్రతి పూజ, వాళ్ళు చేసినటువంటి ప్రతి ఆరాధన పూజ ఎలాంటిదైనా కానివ్వండి, ఖచ్చితంగా అది మీకే చెందుతుంది. అది వినియోగించుకునేవాడు అదృష్టవంతుడు అవుతాడు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని వినియోగించుకుని, అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మపడిని తీసుకువెళ్ళండి. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలిగి ఉంది. బంధుమిత్రుల నుంచి కూడా సంతోషకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. నూతనంగా ఏదైనా కొనడానికి ఆసక్తికరంగా చూపిస్తారు. అంతేకాదు రాజకీయంగా ఉన్నవారైతే మంచి ప్రజల్లో మన్నన పొందడానికి, మరింత ఎదుగుదల అవ్వడానికి ఇంకా చాలా మెరుగుపడే అవకాశాలు అయితే ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నవారే కానివ్వండి, ఎండోమెంట్సే కానివ్వండి, ఇరిగేషనే కానివ్వండి, అలాగా ఏదైనా సరే గవర్నమెంట్లో ఉన్నవారు అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి అదృష్ట సంఖ్య మరి 3. కొన్ని సందర్భానుసారం వివాహం ప్రాప్తి అయింది, సంతానం గురించి మేము చాలా చిక్కుముక్కలు ఉన్నాం స్వామి, దానికి విముక్తి పరంగా మాకు మరి ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా 6 సంవత్సరం అయింది, 7 సంవత్సరం అయింది అని చెప్తా వచ్చారు. మన ఛానల్లో కొన్ని లింక్స్ పెట్టానండి, నేను దృష్టిలో పెట్టుకోమని చాలామంది చెప్పాను. గుడి దగ్గరకు వచ్చి అంటున్నారు. వివాహానికి సంబంధించింది ఒక రెమెడీ ఉంది. ఆ రెమెడీని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఎన్ని వారాల్లో మీరు చేస్తే కనుక ఎక్కడైతే మీరు నష్టపోయారో అక్కడికి వచ్చి మీరు సంతోషపడతారు. ఎందుకంటే అంతటి మహాభాగ్యం ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి కలిగేలా చేస్తాడు. అంతేకాదు ఈ యొక్క దాంపత్య జీవితానుసారం కూడా భార్యాభర్తల యొక్క గొడవలు, కొత్తగా మీరు పెళ్ళిళ్ళు అయినటువంటి ప్రేమ వివాహాలే కానివ్వండి, మనకు చేసుకునేటువంటి అవకాశాలు చేసుకోండి తప్ప 10 మందికి అల్లరయ్యేటువంటి అవకాశాలు పెట్టుకుంటే మీరే గడప దాటకూడదు. ఎప్పుడైనా సరే దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా గొడవ అవుతుంది అంటే 10 మందికి చెప్పడము, అది జనాలు చెప్పి, ఇంట్లో చెప్పి, బయట చెప్పి రకరకాల అల్లరి అవ్వడం కన్నా మీ ఇద్దరు అర్థం చేసుకున్నటువంటి భాగ్యస్వామి దొరికిన
అర్థం చేసుకున్న లేకపోతే మాట్లాడుకున్నా అంటే మీ అంతటి మంచివారు ఎవరు ఉంటారంటే దృష్టిలో పెట్టుకొని పెద్దవారి దాకా పోకుండా ఉంటే చాలు. ఎందుచేత అంటే ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో ఒక స్థాయికి తీసుకొచ్చి ఒక ఆడపిల్లను ఒక అబ్బాయి చేతిలో పెట్టారు, ఒక కుటుంబానికి అప్పచెప్పారంటే అది మామూలు విషయం కాదండి. అది మీరు ఎంత దృఢంగా గుర్తు పెట్టుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనకి ఎవరు బిడ్డైనా సరే మన సొంతంగానే భావించాలి. కాబట్టి ఆ గొడవలు అనేది పక్కన పెట్టి ఒక మనసుతో చూస్తే కనుక ఎప్పుడైనా మీ యొక్క కుటుంబంలో కలహాలు అనేది రావు. దయచేసి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రయత్నం చేస్తే సంతాన ప్రాప్తి మీకు ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, అంతేకాదు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మంచి అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశిలో ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడాను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ సెక్టర్లో కానివ్వండి, అవుట్సోర్సింగ్ కానివ్వండి, ఈ 10 మందికి ఉపయోగపడేలా మంచి పనులు చేస్తూ మరి ముందుకెళ్ళండి. మీకు అధికారికంగా మీకు మంచిగా పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే 10 మందికి మంచి చేస్తే వాళ్ళ దృష్టిలో ఉంటే మీకు ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుని భారం వేసి మరి ముందుకెళ్ళండి. మీరు చేసే ప్రతి పని కూడా ఆదివారం రోజున చక్కగా అమ్మవారికి సద్ది నైవేద్యం సమర్పించిన, అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ ఇచ్చిన ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఇది అక్షర సత్యం 100కి 100 పాళ్ళు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా అంటే చాలా కొన్ని రెమెడీస్ని మనం మారుస్తున్నాం ప్రతి వారము కూడాను, అలాగే మారుస్తూ వెళ్తున్నాం. ఈ మార్చినప్పటికీ కూడా మీలో ఒక తెలియనటువంటి కొత్తదనాన్ని నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎదుగుతున్నామంటే 10 మందికి మంచి చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ వల్ల ఆ 10 మంది కూడా నష్టపోకూడదు, అంటే మంచిగా అభివృద్ధిలోకి రావాలి. అది మీరు బయట వ్యక్తులకి తెలియపరిచేలా చేయండి. అది మీరు దృష్టిలో పెట్టుకొని చక్కగా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళినా సరే ఆవు కనిపిస్తే కనుక తోటకూర పెట్టండి. లేని వారు కనిపిస్తే కనుక వారికి ఒక వస్త్రం ఇవ్వండి. ఆకలితో ఉన్నవారికి ఒక 2 ఇడ్లీ ఇచ్చి ఎన్నో వేల కోట్ల రెట్లైనటువంటి పవర్ని మీరు సంపాదించుకున్నట్టే. అది ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా చెప్తాను ఉపయోగపడుతుంది. పరులకు చేసినటువంటి ఒక ఉపకారము ఎప్పుడూ కూడాను మీ వెన్నుండి నడిపిస్తుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏ కార్యక్రమం చేసినా దేవీ దేవతల ఆరాధనలో కార్యక్రమం చేయండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. నూతనంగా ఏదైనా బిజినెస్కి సంబంధించినటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో బంగారు వస్తువు రూపంలో కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఎలక్ట్రానిక్ వాహనాలు అయితే కొనుగోలు చేయడానికి ఈ వారం ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు పరంగా ఒక స్థిరత్వం అయితే ఏర్పడుతుంది. ఈ యొక్క రాశివారు ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుండి మరి వెళ్తే అప్రమత్తంగా ఉండి చాలా చేసే ప్రతి పని కూడా ముందుకెళ్తే ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. ఒక రాశివారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆదివారం రోజున సూర్య దేవాలయానికి వెళ్ళి చక్కటి 9 ప్రదక్షిణాలు చేసి ఓం సూర్యాయ నమః అని ఒక చక్కగా అనుకుంటూ వెళ్తే కనుక ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో చక్కటి ఆరోగ్య సమస్యలే కానివ్వండి, మానసిక ఇబ్బందులే కానివ్వండి, ఎలాంటి అయినా సరే ఆ స్వామి సందర్లో మీకు మా పటాపంచలైపోతే చక్కగా ఆ స్వామి నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం పెడితే కనుక ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అలాంటి ఇబ్బందులు అయితే మీ దరి చేరవు. ఖచ్చితంగా యొక్క దాంపత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా లవ్ మ్యారేజ్లు చేసుకొని చక్కగా సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అది కొంతవరకే ఉపయోగపడుతుంది. మరి కొంతమందికి ఏంటంటే అది చాలా వరకు ఒక సీరియస్గా తీసుకొని దృఢంగా మీరు దాన్ని ఆ కొట్లాటలో అలా చేస్తున్నారు. అందుకే నేను చెప్పే తల్లిదండ్రులు చేసినటువంటి వివాహము ఎప్పుడూ కూడాను ఇది మీకు మంచి తప్ప చెడవద్దు. వివాహం చేసుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పట్లేదు. ఆ ఇరు వర్గాలను ఒప్పించి నిర్ణయాలు తీసుకుని అప్పుడు మీరు ముందుకెళ్ళండి. అవసరం అయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. దాని యొక్క 10 మందిని బాధ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయకండి దయచేసి. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి
మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. చాలా సందర్భానుసారం కూడా ఏదన్నా గృహం అమ్మాలి, గృహం కట్టుకోవాలి, మా కొనుగోలు అవ్వాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కొనుగోలు చేసేవారే కానివ్వండి, అమ్మేవారే కానివ్వండి, ఈ వారం మీకు అనుకున్నటువంటి సందర్భాల్లో చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అమ్మేద్దాం అనే ఆలోచన అయితే రూపాయి ఎక్కువే వస్తుంది. ఒకవేళ కొందాము అనే ఆలోచన ఉంటే కనుక చాలా అంటే చాలా మీరు ఏ స్థానంలో కూర్చోవాలనుకుంటున్నారో ఆ స్థానంలోకి వెళ్ళి కూర్చోవచ్చు. చక్కగా మీరు వచ్చే 2 నెలల్లో గృహప్రవేశానికైతే మీరు శ్రీకారం చుడతారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో గృహప్రవేశానికి అయితే శ్రీకారం చుడతారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు. దయచేసి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకొని మరి ముందుకెళ్ళండి. ఎక్కడైనా సరే విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదు నూతనంగా వ్యాపారం చేయాలి, అలా బిజినెస్ పరంగా మీరు ముందుకెళ్ళాలి, అలా ఏదో ఒక ఆలోచన ఉంది, వస్తువు కొనాలి, ఇలాగ బండి కొనాలి, ఇలాగ ఏదో ఒక పొలానికి సంబంధించినటువంటి పరికరం కొనాలంటే ఈ వారము అతి త్వరలో అలాంటి అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి, చాలా రీజనబుల్గానే వస్తాయి. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా పాలాభిషేకం చేయించుకుని అమ్మవారికి శుక్రవారం రోజున పసుపు కుంకుమ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి చక్కగా కొట్టి 2 చేతుల్లో జోడించి ఆడవారైతే కొంగు ఇలా పట్టుకోండి, మగవారైతే సాష్టాంగ నమస్కారం చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఇలా సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, అధికారికంగా ఉద్యోగం చేస్తున్నవారే కానివ్వండి, మంచి అధికారికంగా బాగుంటుంది. ప్రశంసలు కూడా బాగా అందుకుంటారు. అంతేకాదు చదువులో ఉన్నటువంటి వెనకబడిన వారు ఎవరైతే ఉన్నారో చక్కగా సరస్వతీ లేహ్యాన్ని కనుక మీరు ఉదయం పూట కనుక తీసుకుంటే కనుక ఏదైనా సరే మర్చిపోయారని ఆలోచన ఉండి చూసారు, ఆ మర్చిపోవడం అనేది ఇంకా జరగదు. ఇంకా అది దృష్టిలో పెట్టుకొని మరీ ముందుకు వెళ్ళండి. ఈ యొక్క వృత్తిరీత్యా ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ నెలాఖరు కల్లా మీరు మంచి స్థానంలోకి వెళ్ళి కూర్చుంటారు. ఖచ్చితంగా 100కి 100 అక్షర సత్యం. మరి మా గురువేరులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా మరి పడిపూజ కార్యక్రమాల్లో మనం ముందుండి మరి ఆ వివిధ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఆ అమ్మవారి యొక్క దేవీ దేవతల ఆరాధనలో మరి ముందుండి నడిపిస్తూ అలాగే ఈ యొక్క వారం ప్రతి వారం కొత్తదనంతో మరి మీ ముందుకు వస్తున్నాం. అలాగే వచ్చే వారం కూడా మరి ఆ కొత్తదనంతో మరి మీ ముందుకు వస్తాను. మీ కేరళ ఆస్ట్రాలజీ ధనుష్ నంబూద్రి గురుస్వామి. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.